పొందవచ్చు అని తెలియజేయడం కోసమే ఈ యొక్క మన ఒకసారి అక్కడికి కాలుడు అంటే యమధర్మరాజు అంటే ఎవరికైనా సరే వారి యొక్క తీసుకెళ్ళే ఆయన యమధర్మరాజు. యమధర్మరాజు కూడా ఏంటంటే జగన్నాథపురిలో జగన్నాథ్కి 2 గంటలు మాత్రమే విశ్రాంతి. ఇంద్రద్యుమ్న మహారాజు ఎప్పుడైతే కొన్ని వేల సంవత్సరాల క్రితం పురి మందిరాన్ని నిర్మించి భగవంతుని ప్రతిష్ఠ చేసిన సమయంలో ఇంద్రద్యుమ్న మహారాజు జగన్నాథుని 3 కోరికలు అడుగుతారు. ఒకటి, ఆయన తడి ఆరకముందే చేతి తడి ఆరకముందే మళ్ళీ భోగాన్ని తీసుకోవాలి, ప్రసాదం నైవేద్యాన్ని తీసుకోవాలి. ఎందుకంటే తద్వారా భక్తులందరికీ తన యొక్క నైవేద్యం ప్రసాద రూపంలో అందుతుంది. చేతి తడి ఆరకముందే మళ్ళీ భోంచేయాలి జగన్నాథ్, ఇదొకటి. ఇక రెండవది, చాలా ఎక్కువసేపు మీరు దర్శనాలు ఇవ్వాలి, అంటే చాలా తక్కువ మాత్రమే విశ్రాంతి. మీ గుడి అనేది మూసి ఉండాలి గర్భగుడి, తద్వారా ఎక్కువ ప్రసాదాన్ని తీసుకోగలుగుతారు. ఇది 2. ఇక మూడవది, నాకు సంతానం కలిగించకూడదు.
ఇది ఇంకా ఇక్కడ ఆడుకుంటుంది హరే కృష్ణ అనుకుంటూ. దీనికి ఒక పాము కాటుతో మరణించాల్సింది ఇక్కడ ఎలా మరణిస్తుంది? దీనికి నేను సరిగా క్యాలిక్యులేషన్ వేయలేదా దీని గురించి? చిత్రగుప్తుని అడగాలి అని నేను అనుకుంటాను. తిరిగి చూసేసరికి ఆ చెట్టు తొర్రలోనే ఆ పాము ఉంటుంది. ఆ పాము కాటుతో అది మరణిస్తుంది. చూడండి, కాలం యొక్క నిర్ణయాన్ని ఎవరైనా తప్పించుకోగలుగుతామా? తప్పించలేదు. నిమిషాలలో వాయు వేగంతో ఆయన వెళ్ళి అక్కడ మానస సరోవరంలోని ఒక సొరంలో పెట్టిన ఆయన యొక్క మృత్యువుని రాసి పెట్టిన దాన్ని మనము మార్చలేము అనేది ఈ కథ ద్వారా తెలుస్తుంది. ఇది ఎట్లా వెళ్తుంది అసలు? దీనికి ఎట్లా ఈ మందిరంలో ఉంది, ఈ గుడిలో కనుక పాము కాటేస్తే దానికి మోక్షమే. కానీ ఇక్కడ రాసిపెట్టింది లేదు. అది భగవంతుని యొక్క ప్రసాదం తింటూ జగన్నాథ్ యొక్క సాన్నిధ్యంలో ఇలా హరికథలు వింటూ ఉంది. పాప మీరు అదృష్టవంతురాలు అనుకున్నాము. మీరేదో దీన్ని రక్షిద్దాం అనుకొని కాల సర్పం అంటారు కదా, అందుకే పాముని కాలము కాటేస్తే మనం కోలుకోలేము, పాము అవుతుంది. అందుకే మన జీవితంలో కూడా ఈ కథ నుంచి నేర్చుకోవాల్సింది, మన జీవితంలో అయ్యేది అవ్వక మానదు. ఖచ్చితంగా మనకి ఏదైతే రాసి పెట్టిందో అది ఖచ్చితంగా లభించే తీరుతుంది. ఏదైతే తప్పించలేము. కానీ వారి యొక్క అదృష్టాన్ని భగవంతుని స్వయంగా చూడండి, గరుత్మంతుడు అక్కడే ఉంచినా దానికి మోక్షం లభించే. ఇలా భగవన్నామ లీలలతో సూర్యుడు ఉదయించి అస్తమించే లోపు ఆ సంధ్యా సమయం నుంచి ఉదయ సంధ్య నుంచి అనుకున్నాం కదా, ఏదైనా సరే కలిసి చేస్తామని. మరి భగవత్ ప్రసాదాన్ని నాకు ఉంచాలని ఆవిడ పడుతుంది. అలా పార్వతీదేవి తపస్సు చేస్తుంది భగవంతుని యొక్క సాక్షాత్ ప్రసాదం కోసం. చాలా ఆవిడ సిమంత దీపం కలకత్తాలో వెస్ట్ బెంగాల్లో ఉందన్నమాట. పార్వతీదేవి భగవంతుని కోసం తపస్సు చేస్తుంది. చాలా భగవంతుని యొక్క కోసం ప్రసాదం కోసం తపస్సు చేయక భగవంతుడు సాక్షాత్ పూరిలో సాక్షాత్ భగవంతుని కూడా దర్శనం చేసుకొని వెళ్ళాడు యాత్రలో. సో ఆ మందిరంలో విమలాదేవిగా పార్వతీ అమ్మవారు ఇప్పటికీ స్వయంభూగా ఉన్నారు. జగన్నాథ్కి నివేదిత చేసిన ప్రతి నైవేద్యము అక్కడ ప్రతిరోజు 56 రకాల నైవేద్యాలు చేస్తారు. ఎన్ని రకాలు? ప్రతిరోజు ఎన్ని వంటలు? 56 రకాల నైవేద్యాలు చేసి 8 సార్లు, 8 కంటే ఎక్కువ ఇక పెడుతూనే ఉంటారు, తీస్తూనే ఉంటారు. జగన్నాథ్ ప్రసాదానికి వస్తూనే ఉంటారు భక్తులు. ఏదైతే జగన్నాథ్కి నివేదన చేస్తారో ఆ నైవేద్యాన్ని ఖచ్చితంగా మొదట విమలాదేవి పార్వతీదేవికి ఇచ్చిన తర్వాతే మనకి ఎవరైతే భక్తులకి పంచడానికి బయటకు తీసుకొస్తారో ఆ వరాన్ని స్వామి ఇస్తారు అక్కడ. సో భగవత్ ప్రసాదం అనేది మనకు దుఃఖాన్ని హరింపజేస్తుంది. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే. భగవంతుని యొక్క ప్రసాదాన్ని తీసుకొని ఎప్పుడైతే కేవలం ప్రసాదం మాత్రమే తీసుకోవాలి. ప్రసాదం అంటే భగవంతుని పెట్టింది మాత్రమే. మన ఇంట్లో ఏదైతే వండుతామో ఆ వండినటువంటి ఆ శాకాహార ఆహారాన్ని భగవంతుడికి, సాత్విక ఆహారాన్ని భగవంతుడి నివేదన చేసి ఎప్పుడైతే మనం తీసుకుంటామో మన జీవితంలో దుఃఖమే ఉండదు.
భగవత్ ప్రసాదాన్ని తీసుకోవడం, భగవన్ నామాన్ని జపించడం ఎప్పుడైతే చేస్తామో మన జీవితంలో దుఃఖము కలిగించేవి ఎన్నో సంఘటనలు ఏర్పడినా మనకు వాటి యొక్క ప్రభావం అనేది మన మనసుపై ఉండదు. ఇది మీరు కావాలంటే ప్రత్యక్షంగా చేసి చూడొచ్చు. ఒక 41 రోజులు, 41 రోజుల పాటు భగవంతుడికి నివేదన చేసినటువంటి ప్రసాదము తీసుకోవడం, భగవన్ నామాన్ని జపిస్తూ భగవత్ కథలను వినడం, ప్రవచనాలు వినడం. ప్రతి ఆదివారం మన ఇస్కాన్ నిజామాబాద్ ప్రచార కేంద్రానికి వచ్చి అక్కడ సేవ చేయగలిగితే సేవ చేయడం, లేదా భగవత్ కథలని వినగలగడం. ఇలా భగవంతుని యొక్క కథలని వింటూ 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 ఉండగా మన హృదయంలో ఉన్నటువంటి అబద్ధాలన్నీ కూడా తొలగిపోతాయి. భయం కలిగించేవి, శోకాన్ని కలిగించేవి. యస్యాం వై శ్రూయమానాయ కృష్ణే పరమపురుషే భక్తిరుత్పద్యతే పుంసాం శోక మోహ భయాపహ. శ్రీమద్ భాగవతంలోని శ్లోకం, వేదవ్యాసుల వారు రాశారు ఇది. యస్యాం వై శ్రూయమానాయ, భగవంతుని గురించి నిరంతరం వింటూనే ఉండాలంట, వింటూనే ఉండాలి, వింటూనే మన పనులు చేసుకోవాలి. అలా ఎప్పుడైతే భగవంతుని గురించి నిత్యము ప్రతిరోజు వింటూ ఉంటాము. యస్యాం వై శ్రూయమానాయ కృష్ణే పరమపురుషే, ఎవరి గురించి వినాలి? పరమపురుషునటువంటి ఆ కృష్ణుని గురించి వింటూ ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుంది? భక్తిరుత్పద్యతే పుంసాం, మన హృదయంలో భక్తి భావం అనేది, ప్రేమ భావం అనేది, సేవాభావం అనేది పెరుగుతుంది, కలుగుతుంది. భగవంతునికి సేవ చేయాలి, నేను భగవంతుడికి చెందిన వారము అనే భక్తి భావన కలిగి, భక్తిరుత్పద్యతే పుంసాం శోక మోహ భయాపహ, ఈ 3 మనకి ఉండవు. శోకము, మనకి ఇప్పుడు కాలం గురించి కదా మనం చెప్పుకుంటుంది. కాలాన్ని 3గా విభజించారు. ఏంటవి? పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అవునా కాదా? ఇంగ్లీష్లో వస్తుంది. భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము. అవునా కాదా? సో శోకము, మోహము, భయము. జరిగిపోయిన దాని గురించి శోకం. మనకి శోకం అంటే దుఃఖం, బాధపడతాం. పాస్ట్ గురించి ఎప్పుడు మనం ఏం చేస్తాము? భూతకాలం, జరిగిపోయిన దాని గురించి ఇలా జరిగింది. అలాంటి భయం ఉండదు మనకి. భూతకాలంలో జరిగేవాడు ఉండదు. వర్తమాన కాలంలో మోహము. ఎప్పుడు నేను ఈ దేహాన్ని నేను ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాను అని అనుకోవడం ఒక మోహం. దాన్నే మోహకారకము. ఆ మోహంలో జీవిస్తూ ఎన్నో మోసపోతామన్నమాట. జరిగిన దాని గురించి దుఃఖిస్తాము, మోహంతో మోసపోతాము. ఇక జరిగే దాని గురించి భయపడతాము. ఎలా జరుగుతుందో, ఏమవుతుందో, మా పిల్లల పరిస్థితి ఏంటో, నా పరిస్థితి ఏంటో. అవునా కాదా? ఎంతమంది భయపడతాం? శోకము, మోహము, భయం, ఈ 3 ఉన్నాయి. గతాన్ని తలుచుకోనేమో బాధలు, ఇప్పుడేమో మోహంలో ఉంటాము, వచ్చే దాని గురించి భయపడతాం. ఈ 3 ఉండకూడదంటే మనము కంప్లీట్గా భగవంతుని యొక్క కృష్ణ స్మరణలోకి వెళ్ళిపోవాల్సిందే ఉంటారు. మనం ఎప్పటి వరకు అయితే బాధ్యతల్ని భగవంతుడికి ఇవ్వము, అప్పటి వరకు మనము బాధపడుతూనే ఉంటాము, మోహానికి గురవుతూనే ఉంటాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీకేమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చండి. ఇంతటితో మన ప్రవచనాన్ని కాలము ప్రవాహంలో భగవద్గీత నుంచి నేర్చుకున్నాం మనం. 11వ అధ్యాయంలో 32వ శ్లోకం నుంచి కాల గమనంలో అందరము కలిసిపోతే వెళ్ళిపోతాం, ఇక్కడ నుంచి ఉంటామా? ఉండం. సో ఉండని 4 రోజుల ప్రయాణానికి, 4 రోజుల కథకి ఇక్కడే ఉండిపోతామనే మోహంతో, భయంతో, బాధతో ఎందుకు ఉండాలి? మనం ఆనందంగా ఉండడానికి ఉద్దేశించబడ్డవారమే, భయపడడానికి ఉద్దేశించబడ్డ వాళ్ళం కాదు. భయపడడం మానవులకి కాదు. పశువులు, పక్షులు అవి బాధపడుతున్నాయా? ఆహారం సంపాదించడానికి భయపడుతున్నాయా? ఎట్లా అని చెప్పండి. ఆహారము, నిద్ర, భయము, మైథునము, ఈ 4 ఆహార, నిద్ర, భయమైథునం చ సామాన్యమైతే పశుభిర్నరాణం.
శరీరాన్ని సంపాదించడం, నిద్రపోవడం, భయంతో కొన్ని స్టాక్ ఏర్పాటు చేసుకోవడం, లేదా శరీరాన్ని బాగా ఉంచుకోవాలని చూసుకోవడం, పిల్లల్ని కనడం, మనకు మళ్ళీ ఎప్పుడైనా ఆదుకుంటారు. ఇవన్నీ ఈ 4 పనులు మనం మాత్రమే చేస్తామా? మానవులమే ఇంకెవరైనా కూడా చేస్తారా? పక్షులు కూడా చేస్తాయి, పశువులు చేస్తాయి, కీటకాలు చేస్తాయి, సరీసృపాలు అంటే పాములు కూడా చేస్తాయి. అదే 4 పనులు మనం కూడా చేస్తే ఏంటి? మనం కూడా పశువులతో సమానంగా అయిపోతాం. అసలు మనం ఆ పనులనే చేస్తున్నాం మనం? చెప్పండి. ఇప్పుడు ఒక విషయం చెప్తాం. ఆహారము, నిద్ర, భయము, మైథునం అంటున్నారు. ఆహారం టైంకు తింటున్నామా? కనీసం తిన్నది అరుగుతుందా? ఒకళ్ళకి షుగర్ అంటారు, ఇప్పుడు చెప్పారు బ్రో. ఒకళ్ళకి బీపీ, ఎక్కువ కారం తినకూడదు, ఎక్కువ ఉప్పు తినకూడదు, షుగర్ తినకూడదు. ఒకటేమో కొన్ని తింటే పడవు. ఇప్పుడు మనం తిండి ఏమైనా సరైనదా? మనకి సెల్ ఫోన్లోనూ న్యూస్ ఛానల్లో ఎన్ని వస్తున్నాయి. తినే తిండి మంచిగా ఉందా? అది బలం వస్తుందా? దాంతో అసలు మనకి ఏమైనా శక్తి వస్తుందా? మన బుద్ధి వికసిస్తుందా? వికసించండి. కనీసం తిండి కూడా సరైన తిండి తినట్లేదు మనం. మొత్తం కలుషితమైన ఆహారం, సరే తిండి అయిపోయింది. నిద్ర, ఆహారము, నిద్ర. టైంకి పడుకుంటున్నామా? పండనిస్తుందా సెల్ ఫోన్ మనని? చెప్పండి. ఏదైనా ఫోన్ కాల్ వచ్చిందంటే పోతుంది. నిద్రపోవడానికి ఎంత కష్టపడుతున్నారు ఆ ప్రెజర్స్కి, ఫైనాన్షియల్ ప్రెజర్స్. నిద్రపోయే సమయం ఏంటి? చెప్పండి. నిద్ర కూడా సరిగా పోవట్లేదు. తర్వాత పిల్లలు, భయం. ఎంత అదే రక్షణ. ఏ రక్షణ? ఎంతమంది చనిపోవట్లేదు ఈ మధ్యకాలంలో? ఆహార భద్రత. ఇప్పుడు ఒక మాట చెప్తారు, వాళ్ళు తప్పి కట్టాలంటే హఠాత్తుగా వెళ్ళిపోతున్నారు. హార్ట్ ఫెయిల్యూర్ లేదా హఠాత్తుగా ప్రమాదాలు జరిగి వెళ్ళిపోతున్నారు. వాహన ప్రమాదాలు జరిగి నేను ఇట్లాగే ఆ గొడవలు, పంతాలు, ఇవన్నీ మనం వదులుకోలేకపోతున్నాం. మన జీవితంలో మనం మరణించే లోపు ఖచ్చితంగా వీటిని జయించి తీరాల్సిందే. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. వీటన్నింటినీ వదిలి భగవంతుని ప్రేమతో సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్తున్నాయా? అవి పిల్లల్ని కూడా కనే పరిస్థితి లేదు. ఆహారము సరిగా తినట్లేదు. నిద్ర సమయానికి పడుకున్నా నిద్ర పట్టే పరిస్థితి లేదు. రక్షణ అంతకంటే లేదు. పిల్లలు లేదు. 8 o'clock. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి ప్రభుజీ. ఎట్లా చేద్దాం? నిద్ర సరిగా పోవట్లేదు, తినే ఆహారము సరిగా లేదు, పిల్లలు గట్టిగా ఉన్నారంటే అట్లా లేదు. పుట్టడంతోనే కూడా ఎంతోమంది డిఫిషియన్సీతో ఉన్నారు. హరే కృష్ణ, జై జగన్నాథ్. సో ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నది మనకు ఒకటి. ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, ఎక్కడ ఉంటామో ఏమైపోతామో తెలియదు. ఆ సమయాన్ని భగవంతుడికి ఇచ్చేయడమే మనం చేసే తెలివైన పని. అర్థమవుతుందండి? ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఇంకేదో చేసేవాళ్ళు భగవంతుడి సేవ చేసింది భగవంతుని మీద ఆధారపడ్డది. తల్లి మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి కొంచెం సౌండ్ చేసినా వెంటనే పరిగెడుతుంది తల్లి, నాపైనే ఆధారం అని. అట్లా ఆధారపడాలి. ఒక చిన్న బాబు ఎట్లాగైనా తల్లిని విడిచి ఉండక ఆవిడ మీదే ఆహారానికైనా నిద్రపోయినా తల్లినే ఆహ్వానిస్తారు. అలాగే మన తల్లి నీవే, నీవే తల్లివి తండ్రివి, నీవే నా గురువు దైవం, నీవే గురు సకుడవు, నీవే నా తోడు, నీగా నిజముగా కృష్ణ అనేది నా చిన్నతనంలో నేర్చుకున్నట్టు. ఆ భావంలో కనుక మనం లేకపోతే, ఆ భావంలో భగవంతుని ఆశ్రయించకపోతే మనం ఈ జీవితకాలాన్ని మిస్ అయిపోతాం. సో ఇది కాలము మనం సద్వినియోగం చేసినటువంటి విషయం. హరే కృష్ణ. ఇప్పుడు కొద్దిసేపట్లో పుష్పాలకి ఇంకొక పేరు సుమనాలు. మంచి మనసుని అంటే మంచి వస్తువు ప్రతినిత్యం ఫలితమైనది లభిస్తుంది అని అంటే మన చెట్ల నుంచి పువ్వులు అన్నమాట. అందుకే అప్పుడు ఈ దివ్య మహోత్సవానికి వస్తున్న ప్రతి భక్తుడిని కరుణ కటాక్షాలతో వీక్షించి
మీ అందరి జీవితాల్లో సుభిక్షంగా ఆరోగ్యాలని ఆనందాలని పంచాలని కోరుకుంటూ ఇక్కడ ముగిస్తున్నాము. మళ్ళీ వచ్చే జగన్నాథ రథయాత్ర వరకు భగవత్ ప్రసాద్ తీసుకుంటూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా జగన్నాథ్ని కోరుకుంటున్నాను. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్ర. ఒకసారి గట్టిగా అందరం చేతులెత్తి లైన్లో ఉన్న వాళ్ళు, లైన్లో నుంచి బయటకు వెళ్తున్న వారు శరణాగతి ముద్రతో మీ రెండు చేతుల్ని జగన్నాథ్ వైపు చూపిస్తూ మీ యొక్క చేతిరేఖల్ని అదృష్టాలని మార్చి, దురదృష్టాన్ని మార్చి అదృష్టవంతుల్ని భాగ్యవంతుల్ని మనందరూ చేయాలని కోరుకుంటూ గట్టిగా ఇక్కడ నుంచి చెబితే జగన్నాథ్ పూరికి వినిపించాలి. అలా చెప్పాలి మనం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, హరి బోల్. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్ర, శ్రీల ప్రభుపాద్ కి. ఇది నిజామాబాద్ లా లేదు, పూరి మందిర్ జగన్నాథ్ యొక్క దర్శనాన్ని తీసుకురండి. ప్రత్యేకించి 17వ తారీఖు రోజు భవ్యమైన నిజామాబాద్ పట్టణంలోనే అత్యంత వైభవంగా జరిగే జగన్నాథ రథయాత్రకు మీరు, మీతో పాటు మీ బంధువులు మిత్రులందరినీ తీసుకొచ్చి జగన్నాథ రథాన్ని లాగి జగన్నాథ యొక్క కృపని పొందుతారని ఆశిస్తున్నాను. హరే కృష్ణ. సిద్ధ బలరాం ప్రభుజీ వారికి మరియు ఈ మందిరాన్ని నిర్వహణ చేసినటువంటి మేనేజ్మెంట్ వారికి, కమిటీ, ఉత్సవ కమిటీ వారికి, ఇంత పెద్ద మందిరాన్ని నిర్మింపజేసి పూరి మందిరం లాగే రథాన్లాగా నిర్మింపజేసి మనందరికీ, పూరి వెళ్ళలేని వాళ్ళ మనందరికీ ఇక్కడే జగన్నాథ్ పూరి మందిరాన్నే నిర్మించి పూరికి వెళ్ళినటువంటి పుణ్యాన్ని కలిగించినటువంటి ఇస్కాన్ నిజామాబాద్ యొక్క యాజమాన్యానికి కూడా ఒకసారి గట్టిగా మన హరేకృష్ణ మంత్రం తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేద్దాము. మరియు దాతలు, శ్రేయోభిలాసులు, సేవకులు, వాలంటీర్స్, ముఖ్యంగా మీరందరికీ కూడా శ్రద్ధగా దాదాపు ఒక 40 నిమిషాలకు పైగా భగవత్ కథల్ని శ్రద్ధగా వింటున్నారు. మీరంతా మీ యొక్క సమయాన్ని ఇచ్చి ఏకాగ్రతతో ఇలాగే మీరు ప్రతిరోజు వచ్చి భగవంతుడి సేవలో పాల్గొని మీరంతా మనమంతా మన జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని కోరి సహకారాన్ని భగవంతుడు ఎల్లవేళలా అందించి మనందరినీ వారిలాగే మనం నడిపించాలని కోరుకుంటూ, ఒక్కసారి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. నెల రోజుల నుంచి దాదాపు 50-100 మంది ప్రభుజీస్, మాతాజీస్ అంటే జెంట్స్, లేడీస్ అంతా కలిసి ఎంతో కృషి చేస్తే జరిగింది. సరేనా? ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు వారికి కలగాలని గట్టిగా ఒకసారి మంత్రాన్ని చెప్తాము. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. జెండాలు, అవి జెండాలు మాత్రమే కాదు, పతిత పావన ధ్వజము అంటారు దాన్ని. అంటే ఎవరి ఇంటి పైన అయితే ఆ పతాకాలు ఉంటాయి. కీర్తన టీం వారు దయచేసి ఎక్కడున్న సంకీర్తనం అన్నప్పుడు ఇక్కడ ఎవరు ఇక్కడ సోఫా సెట్లో హీరో బైక్ స్కూటీ తీసి మర్చిపోయారండి. ఇక్కడ హెల్ప్ డెస్క్లో వచ్చి కలెక్ట్ చేసుకోవాలి. టీవీ పక్కన హెల్ప్ డెస్క్లో వచ్చి హీరో ప్లీజ్
హీరో స్కూటీ కీస్ కరెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పుష్పాభిషేకం ఉంటుంది. జగన్నాథ స్వామికి రకరకాల పుష్పాలతోనే అభిషేకం చేస్తారు. సో అంతకన్నా ముందు హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ Hare
నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో శ్రీ శ్రీ జగన్నాథ రథయాత్ర ఓల్డ్ గంజ్ లో చాలా ఘనంగా జరుగుతుంది. చాలా మంది పబ్లిక్ ఇక్కడ వేలాది మంది సంఖ్యలో వస్తున్నారు. అలాగే రోజు వేలాది కూడా కాబట్టి మీరందరూ
సుభద్ర. వచ్చి జగన్నాథ్ ఈ టెంపరీ మందిరంలో ఎన్నో హరే కృష్ణ. స్వామి